అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన పాపానికి ఆ 5 ఏళ్లలో జరిగిన పాపాలు, నేరాలు, ఘోరాలు, తప్పులు, అక్రమాలు, అన్యాయాలు నెక్స్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు బయటపడినా ఆశ్చర్యపోక్కర్లా అని నేను పదే పదే చెప్తుంటా. నేను వీడియో అనాలిసిస్ చేస్తున్న సందర్భంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రస్తావించినప్పుడు మన వైసీపీ మిత్రులు చాలామంది గత ప్రభుత్వ పాపాలు ఎందుకు, ఈ ప్రభుత్వం చేస్తున్నవి చెప్పాలి కదా అని పదే పదే అంటుంటారు. అవి బయటకు వస్తున్నాయి, దానికి అవి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకున్నారు, చుట్టూ ఆ గోతుల్లో పడుతూనే ఉంటారు. అందులో ఎవరూ వెళ్ళే సాహసం చేయలేని తిరుమల జోలికి, టీటీడీ జోలికి వెళ్ళారు. మహాపచారం, మహాఘోరం అన్నమాట. సో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించండి అని అధికారం ఇస్తే అసలు అన్నిట్లో వేలు పెట్టారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో, పార్టీ అధినేత స్థాయిలో, ప్రభుత్వాధినేత స్థాయిలో చేసిన తప్పులు, అక్రమాలు కొన్ని ఉంటే ఆయన పేరు చెప్పుకొని, ఆ పార్టీ పేరు చెప్పుకొని అధికారాన్ని అడ్డంగా వాడుకొని దిగువ స్థాయిలో నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్థాయిలో చేసిన అక్రమాలు, అన్యాయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు పాపం ఆ పార్టీ తలదించుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు తిరుమల పరకామణిలో బయటకు వచ్చిన విషయం అటువంటిదే. అసలు భక్తులు ఏమాత్రం క్షమించరు. ఆ వీడియో చూస్తేనే భక్తులకు ఆగ్రహం, ఆవేశాలు తన్నుకొస్తాయన్నమాట. చూడండి ఒకసారి, మేబీ ఆ ఇష్యూ మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది పరకామణిలో హుండీ లెక్కింపు 2023 ఏప్రిల్ 29వ తేదీ 2023 ఏప్రిల్ 29వ తేదీ సీసీ కెమెరా ఫుటేజ్. అది హుండీ లెక్కింపు. ఇదిగోండి, ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. ఇదిగోండి, చూశారు కదా, $1 ఉన్న కట్టని ఆయన తీసి తన పంచెలో ప్రత్యేకంగా, అదిగో తన పంచెలో ప్రత్యేకంగా ఉన్న వానక అరలో దాచిపెట్టాడు. దొంగతనం చేశాడు. హుండీలో డబ్బును లెక్కిస్తూ ఆయన దొంగతనం చేశాడు. ఆయన పేరు సివి రవికుమార్. ఆయన పేరు సివి రవికుమార్. ఆయన టీటీడీ పరకామణిలో ఒక గుమస్తా. ఆలయానికి హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తారు. ఆ ఆదాయంలో డాలర్లు లెక్కింపు బాధ్యత ఆయనది, అందులో పనిచేస్తారనమాట. సో ఆయన ఏం చేశారంటే, ఇదిగో 2023 ఏప్రిల్ 29వ తేదీన సీసీటీవీ ఫుటేజ్లో విషయం బయటపడింది. విషయం బయటపడలేదు. ఆయన ఆ రోజు హుండీ లెక్కించి బయటకు వస్తున్నప్పుడు అక్కడ విజిలెన్స్ తనిఖీల్లో ఆయన పంచే అదంతా కూడా అనుమానం ఉండి తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అందులోంచి డాలర్ల కట్టలు బయటకు వచ్చాయి, డాలర్ నోట్లు బయటకు వచ్చాయి. దాంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. చెక్ చేస్తే హుండీ ఎప్పుడు లెక్కించినా ఈయన అలాగే చేస్తున్నాడని అర్థమైంది. అర్థమవ్వడంతో ఈయన ఏవిఎస్ఓ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు ఏప్రిల్ 29, 2023 తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సివి రవికుమార్ మీద. ఈయన తిరుమల హుండీ లెక్కిస్తూ డబ్బులు కాజేస్తున్నాడు, డాలర్లన్నీ కూడా వెనకేసుకుంటున్నాడు అని. ఆ ఫిర్యాదు మీద పోలీసులు విచారణ చేపట్టి మే 30, 2023 ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్లో ఆయన ఈ ఒక్కసారే కాదు, హుండీ లెక్కింపు జరిపిన అనేక సార్లు ఆయన అలాగే డాలర్లు కాజేశాడు, దొంగతనం చేశాడు, వాటి ద్వారా కోట్లు సంపాదించాడు. ఆ కోట్లతో ఆయన అనేక చోట్ల తిరుపతి, అండ్ ఆ చుట్టుపక్కల చిత్తూరు అండ్ చెన్నై, ఆ చుట్టుపక్కల ఆస్తులు పోగేసుకున్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు అతనికి ఉన్నాయి. సో అని పోలీసులు ఛార్జ్షీట్ వేశారు కోర్టులో. దాంతో ఇక్కడ అప్పటి తిరుమల పెద్దలు, తిరుమల పాలక వర్గంలో ఉన్న పెద్దలు, వైసీపీ పెద్దలు కొంతమంది తలదూర్చి, అరే ఈడు తిరుమలలో దొంగతనం చేసి ఇంత సంపాదించాడు అని వాడి దగ్గర ఎలాగైనా వాడి ఆస్తులు కాజేయాలని ప్లాన్ చేసి ఏం చేశారంటే వాడితో రాజీ చేసుకున్నారు. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఈ సతీష్ కుమార్ ఉన్నాడో ఇతన్ని బలవంత పెట్టి, ఇతన్ని ప్రెజర్ పెట్టి ఈయనతో రాజీకి వెళ్ళేలా చేశారు. మనకి లోక్ అదాలత్లు వాటి పర్పస్ ఏంటో చాలామందికి తెలుసు కదా. ఏ కేసు అయినా సరే లోక్ అదాలత్లో రాజీ చేసేసుకోవచ్చు. ఎటువంటి కేసు అయినా సరే కోర్టులో విచారణ దశలో ఉండగా మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. అది
ఫిర్యాదు చేసిన వాడి ఇష్టం అండ్ నిందితుడు వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వస్తే రాజీ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాక్సిడెంట్ కేసు అండి, యాక్సిడెంట్ కేసులో ఒక వాయిదాలకు తిరుగుతున్నారండి. సో అక్కడ ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఇంకా మేము క్షమాపణ చెప్తాము, వాళ్ళకి పరిహారం ఇచ్చుకుంటాము, మా మీద కేసు లేకుండా చూడండి అని అన్నాడు అనుకోండి. సో అప్పుడు లోక్ అదాలత్లో రాజీ చేసుకొని కేసు కొట్టేసి అది ఇద్దరి మధ్య ఇద్దరికి న్యాయబద్ధమైన రాజీ మార్గం సూచిస్తారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ, న్యాయబద్ధమైన ప్రక్రియ. సో అందులో భాగంగా సెప్టెంబర్ 9, 2023న లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఈ రాజీలో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే అతను కొట్టేసిన డబ్బుతో, అతను దొంగతనం చేసిన డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడో ఆ ఆస్తుల్లో కొన్నింటిని తిరుమల శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా రాసేయాలి, విరాళంగా ఇచ్చేయాలి. అదే చేశాడు ఆయన. అలా చేసే క్రమంలో ఇదిగోండి తిరుపతి రూరల్ పరిధిలో ఉన్న డాక్యుమెంట్ నెంబర్ 2563 అండ్ 2569, 2570, 2571, 2572 ఇలా ఈ ఆస్తులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే తిరుమలకు విరాళంగా ఇచ్చేశాడు ఆయన ఈ ఆస్తులన్నీ కూడా. అయితే ఇక్కడతో ఆగలా. అరే నువ్వు కోట్ల రూపాయలు కొల్లగొట్టావు, నువ్వు 10 కోట్లు తినేసావు, నువ్వు 5 కోట్లు మాత్రమే తిరుపతి దేవస్థానానికి ఇచ్చావు, సో మిగిలింది మాకు ఇచ్చాయి అని చెప్పి దేవస్థానానికి తిరిగిప్పించే పేరుతో అప్పటి వైసీపీ పెద్దలు కొంతమంది, పెద్దలు మీన్స్ ఆ జిల్లా పెద్దలో, ఆ తిరుమల పెద్దలో, తిరుపతి పెద్దలో లేదా రాష్ట్ర పెద్దలు అనేది నాకు తెలీదు, విచారణలో బయటకు వస్తుంది ఎవరికి రాసిచ్చారు అని. సో కొన్ని వేరే వాళ్ళు ప్రైవేట్గా రాయించేసుకున్నారు అతన్ని భయపెట్టి. అంటే ఇక్కడ 50 కోట్లకు సెటిల్ చేశారనుకుంటే 25 కోట్లు తిరుమలకి ఇచ్చి 25 కోట్లు వీళ్ళు తీసుకున్నారు. లేదు 5 కోట్లకు సెటిల్ చేశారనుకుంటే 2.5 కోట్లు తిరుమలకి ఇచ్చి 2.5 కోట్లు వీళ్ళు తీసుకున్నారు. మరి అది తప్పే కదా. ఉదాహరణకు మన గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది. పంచాయతీ కార్యాలయంలో ఒక దొంగతనం జరిగింది. 10 లక్షల రూపాయలు ఎవడో ఒక దొంగ వచ్చి పట్టుకుపోయాడు. సో అది సీసీటీవీ ఫుటేజ్లో బయటకు వచ్చింది. దాంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఫిర్యాదు మీద విచారణ జరుగుతుండగా ఆ దొంగ బాబు నాకు తప్పు అయిపోయింది, నేను రాజీ చేసుకుంటాను, నేను తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. అలా ఇవ్వడానికి ఓకే ఈ గ్రామ పెద్దలు అండ్ పంచాయతీ పెద్దలు అండ్ కార్యదర్శి ఒప్పుకున్నారు. అప్పుడు కార్యదర్శి లోక్ అదాలత్లో రాజీ చేసుకొని ఇదిగో మా వాడు 10 లక్షలు దొంగతనం చేశాడు, ఈ దొంగ ఇచ్చేస్తానన్నాడు మాకు, సో వాడు ఇంతకుముందు దొంగతనం చేసిన అన్నీ కలిపి మేము రాబెట్టుకుంటాము, మేము తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాడు. అలా వాడు మొత్తం ఎన్నిసార్లు దొంగతనం చేశాడు, ఎంత దొంగతనం చేశాడని రికార్డులన్నీ వాడి చేత ఒప్పించి వాడు 1 కోటి రూపాయలు దొంగతనం చేస్తే ఒక 50 లక్షలు పంచాయతీకి రాయించి ఒక 50 లక్షలు వీళ్ళు పంచాయతీ పెద్దలు ప్రైవేట్గా తీసుకున్నారు. ఇది తప్ప ఒప్ప? మీ ఊర్లో మీ పంచాయతీ కోణంలో మీరు ఆలోచించండి, తప్పే కదా. సేమ్ ఇక్కడ జరిగింది అదే. ఈ సివి రవికుమార్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల తరబడి హుండీ లెక్కింపు పేరిట పరకామణిలో అక్రమంగా దొంగతనం చేస్తూ ఉన్నాడు డబ్బులు. దాన్ని గుర్తించిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదై అతని మీద విచారణ కొనసాగుతుండగా లోక్ అదాలత్లో రాజీ చేసుకొని ప్రైవేట్గా లోక్ అదాలత్లో అఫీషియల్గా రాజీ చేసుకొని అఫీషియల్గా తిరుమలకు కొన్ని ఆస్తులు ఇచ్చారు, కొన్ని ఆస్తులు వీళ్ళు ప్రైవేట్గా తీసుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? తిరుమలలో పనిచేసే ఒక రిపోర్టర్, వార్తా సంస్థలో పనిచేసే ఒక ఎం శ్రీనివాసులు అనే రిపోర్టర్ ఫిర్యాదు చేశాడు, విజిలెన్స్కి ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అయినా సరే చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో మొత్తం విషయం అంతా బయటకు వచ్చేసింది. హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏంటి ఇంత పెద్ద నేరాన్ని లోక్ అదాలత్లో రాజీ చేశారా? లోక్ అదాలత్లో రాజీకి కూడా ఒక స్థాయి ఉంటుంది, నేరానికి ఒక స్థాయి ఉంటుంది. ఏదో చిన్న దొంగతనమో చిల్లర దొంగతనమో చిన్న యాక్సిడెంట్ కేసో అయితే పర్వాలా, కానీ క్షమించరాని నేరాలు కొన్ని ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే నేరాలు కొన్ని ఉంటాయి, భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే నేరాలు కొన్ని ఉంటాయి. వాటిని కూడా లోక్ అదాలత్లో రాజీ చేయడానికి వీళ్ళెవరు, అలా ఎలా రాజీ చేస్తారు అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసి ఇమీడియట్గా లోక్ అదాలత్ ఇచ్చిన రాజీ ఉత్తర్వులు కొట్టేసి ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు స్థాయిలో విచారణ జరగబోతోంది. ఇప్పుడు రవికుమార్ ఇచ్చే వాంగ్మూలం కీలకం. రవికుమార్ నేను దొంగతనం చేశాను, నేను ఇంత దోచుకున్నాను, తిరుమలకి ఇంత ఇచ్చాను, మిగిలిన ఆస్తులు ఇదిగో ఈ పలానా XYZ అనే వ్యక్తులకు ప్రైవేట్గా రిజిస్ట్రేషన్ చేశాను అని చెప్తే అప్పుడు ఎవరైతే XYZ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. సో ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ కీలకం. ఆ XYZ అనే వ్యక్తులు ఎవరు? తిరుమల పాలక మండలిలో వైసీపీ వాళ్ళ లేదా అప్పటి వైసీపీ పెద్దల ఇంకెవరు అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది చాలా పెద్ద వ్యవహారమే. సో ఎలా డీల్ చేస్తారు,
దీని మీద సిట్ ఎంక్వైరీ ఏమైనా వేస్తారా, ఒక సెపరేట్గా సిఐడికి ఏమైనా ఆదేశిస్తారా, ఏం జరుగుద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.